ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. మనం ఇక కన్యా రాశి వారి యొక్క ఫిబ్రవరి మాస ఫలితాలు కనుక తీసుకుంటే, ఈ మాసంలో మీకు సమాజంలో చాలా అంటే చాలా గొప్ప ఆదరణ అనేటువంటిది లభించేటువంటి అవకాశం కనిపిస్తుందండి. సో మీకు ఇంట్లో పాజిటివ్ వాతావరణాలు, అలానే ఏదైనా సరే శుభకార్యాలకు, వ్రతాలకి, పూజలకి సంబంధించినటువంటి సన్నాహాలు అనేటువంటివి ఇంట్లో చేసుకోవడం జరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు అనేటువంటివి ప్రారంభమవుతాయండి. దానికి సంబంధించినటువంటి పరిష్కారాలు కూడా మీకు కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మీకు ఏవైతే వ్యవసాయ సంబంధించినటువంటి పనులు ఉన్నాయో, వ్యవసాయ సంబంధించినటువంటి పనులు దిగుబడి అనేటువంటిది పెరగడం ద్వారా ఆదాయం అనేటువంటిది చాలా బాగా పెరుగుతుందండి. అలానే మీరు చేసేటువంటి వ్యాపారంలో వినూత్నమైనటువంటి ప్రయోగాలు చేస్తారండి మీరు. అలానే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారులో మీరు పరిస్థితులు అనేటువంటివి చాలా బలంగా ఏర్పడతాయండి. మిమ్మల్ని ఆర్థికంగా పుంజుకోవటానికి, అలానే మీ శక్తియుక్తుల్ని పెంచుకునేటువంటి అవకాశాలు అనేటువంటివి కనిపిస్తున్నాయండి. ఫిబ్రవరి 11న బుధుని యొక్క రాశిలో మార్పు రావటం వల్ల మీకు చాలా అంటే చాలా సంతోషకరమైనటువంటి విషయాలు అనేటువంటివి జరుగుతాయి. అలానే చాలా శుభప్రదంగా ఉంటుందండి. మీ వైవాహిక జీవితంలో వచ్చేటువంటి సమస్యలకు కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేటువంటిది లభిస్తుందండి. అలానే మీ ప్రమోషన్స్ గురించి ఏవైతే ఉన్నాయో ఉన్నతాధికారులతో చర్చించేటువంటి అవకాశం అయితే లభిస్తుందండి. అంటే ఇప్పుడు ఎవరైతే మీకు ఇప్పుడు ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్, అప్రైజల్స్ టైం కదండి. సో ఇప్పుడు అప్రైజల్స్ టైం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటూ మీ యొక్క పై అధికారులతో, అలానే మీ యొక్క సబార్డినేట్స్తో కానివ్వండి, మీ యొక్క కింద స్థాయి మీతో పనిచేసేటువంటి వాళ్ళతో చాలా మంచిగా ఉండటం అనేటువంటిది చాలా ఉత్తమంగా ఉంటుందండి. మొదటి 2 వారాల్లో పని ఒత్తిడి అనేటువంటిది చాలా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం తనకి మించిన భారం అనేటువంటిది ఎప్పుడైనా తీసుకోవడం అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతుందండి. మీరు ఎంత పని చేయగలరో అంత పని మాత్రమే ఒప్పుకోండి. ఎందుకంటే పని ఒక్కటే ప్రత్యక్ష దైవమేనండి, కాదంటలేదు. పనితో పాటుగా మన కుటుంబ సభ్యుల యొక్క జీవితము, మన కుటుంబ సభ్యుల యొక్క బాధ్యత కూడా మనదేనండి. కుటుంబంతో సరైనటువంటి మనం గుడ్ రిలేషన్ కానివ్వండి, కుటుంబంతో మంచి టైం అనేటువంటిది స్పెండ్ చేయలేనప్పుడు మనం ఎంత సంపాదించినా, ఉద్యోగంలో ఎంత ప్రమోషన్స్ వచ్చినా మనకు ఉపయోగం ఉండదండి. సో కాబట్టి ఈ నెల మీరు కొంచెం దీన్ని మనసులో పెట్టుకుంటే చాలా మంచిది. అలానే ట్యాక్స్కు సంబంధించినటువంటి సమస్యలు అనేటువంటివి ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం వస్తుందండి. ఈ కాలంలో కొన్ని కుటుంబ కలహాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ కుటుంబ సభ్యులతో ఎప్పుడైనా సరే మీరు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆచితూచి మాట్లాడటం అనేటువంటి చాలా బాగుంటుందండి. లేదంటే అనవసరమైనటువంటి తగాదాలు, అనవసరమైనటువంటి గొడవల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందండి. 2వ వారంలో వ్యాపారానికి సంబంధించినటువంటి పెట్టుబడులు అనేటువంటివి పెట్టకుండా ఉంటే చాలా మంచిది. సాంకేతిక రంగంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ నెల కొంచెం వారు కొత్తగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ నిర్ణయాల్ని కొంచెం పోస్ట్పోన్ చేయడం మంచిది. లేదంటే కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే మీరు ఇప్పటి వరకు చేసినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో, మీరు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో ఆ తప్పులన్నిటినీ కూడా వేలెత్తి చూపించేటువంటి అవకాశం అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తుందండి. అలానే చేతులు మరియు కాళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులు, కీళ్ళ నొప్పులు, అలానే బోన్ యొక్క డెన్సిటీ, బోన్స్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తుందండి. మీరు దీన్ని మరి హార్డ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, హార్ట్ కాదండి, హార్డ్ ఫుడ్ అంటే బిర్యానీ లాంటి హార్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, పిజ్జాస్, ఇటువంటివి, వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. అనవసరంగా ఆరోగ్య సమస్యలు అనేటువంటివి మీ ఫుడ్ ద్వారా మీరు కొని తెచ్చుకునేటువంటి అవకాశం కనిపిస్తుందండి. ఫిబ్రవరి 11 వరకు కూడా కొంచెం నెగిటివ్ అనేటువంటిది ఎక్కువగా ఉందండి. కొంచెం ఆరోగ్యపరంగా వాటి పరంగా బలహీనపడేటువంటి అవకాశం అనేటువంటిది కనిపిస్తుందండి. మీరు ప్రతి బుధవారం కూడా ఒక 5 కిలోలు కానివ్వండి, లేదంటే 5 రకాలు గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ కానివ్వండి, గ్రీన్ కలర్ కూరగాయలు కానివ్వండి, లేదంటే పచ్చగడ్డ అయినా సరే, ఏవైనా సరే 5 రకాలు గ్రీన్ కలర్ ఉండేటువంటివి ఈ గోమాతకి పెట్టడం, అలానే గోవు చుట్టూతో 108 సార్లు ప్రదక్షిణం చేయడం అనేటువంటిది ఈ నెల మీకు శుభప్రదంగా ఉంటుందండి. థ్యాంక్ యూ.